లేత సొరకాయ. ఈరోజు ఈ సొరకాయతో మా ఆవిడ పచ్చడి ప్లస్ సాంబార్ చేయబోతుంది. మా ఇంట్లో కాసిన సొరకాయ. సొరకాయ పడి కూడా దాదాపు ఒక 15-16 రోజులు సొరకాయ పిండే అంతే. లేత సొరకాయ. సొరకాయ పచ్చడి చేసి చూపిస్తాను ఈరోజు అతి తక్కువ ఇంగ్రీడియంట్స్తో. దానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ ముక్కలు ఇలా సైజు కోసి పెట్టుకోవాలి, పచ్చిమిరపకాయలు, నూనె, ఉప్పు, జీలకర్ర, ఆవాలు, పసుపు, అల్లం వెల్లుల్లి చిన్న ముక్కను వేసుకోవాలి, అల్లం, కొద్దిగా చింతపండు. ఫస్ట్ బాండి పెట్టుకోవాలి. కొంచెం బాండి వేడెక్కేసింది, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ సరిపోతుందండి, పెద్ద స్పూన్ వేసుకున్నా నేను. ఇలా ఆయిల్ వేడెక్కగానే ముక్కలు వేసుకోవాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. కొద్ది మగ్గాలి. ఇలా మూత పెట్టి ఉంచుకోవాలండి. మూత పెట్టుకొని అంటే ఆవిరితో మంచిగా బాగుంటుంది, లేదంటే ఆవిరి వెళ్ళిపోతుంది. ఇట్లా మూత పెట్టి సిమ్లో పెట్టుకొని సగం ముక్క ఉడికేదాకా వేయించుకోవాలి. సగం ముక్కనే ఉడకాలి, పూర్తిగా ఉడకొద్దు. సొరకాయ ముక్క వేగలేదు, ఇంకొద్దిసేపు ఇంకొక 10 నిమిషాలు ఉంచాలి. ఇప్పుడు చింతపండు వేయాలి. చింతపండు వేసి కొద్దిసేపు 1 నిమిషం మగ్గనివ్వాలి. వేగిపోయినాయి ముక్కలు కూడా, సొరకాయ ముక్కలు వేగిపోయినాయి. 1 నిమిషం వచ్చి తీసేద్దాం. సొరకాయ ముక్కలు వేగిపోయినాయి. ముక్క ఇలా అంటే ఇలా కట్ అవ్వాలి అంతే. ఇంతకన్నా ఎక్కువ వేగితే పచ్చడి టేస్ట్ బాగోదు. పక్కన పెట్టుకోవాలి. గిన్నెలో తీసుకొని పచ్చిమిర్చి వేయించుకుందాం. అవి తీసేసి ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేయించుకుందాం. కడిపోయాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా వేగిపోయినాయి. ఇది చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. వేయించిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఫస్ట్ సొరకాయ ముక్కలు వేయాలి. అల్లం ముక్కలు, ఎల్లిపాయలు వేసుకోవాలి. ఉప్పు వేయాలి. ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు మిక్సీ వేసుకోవాలి. ఇలా కచ్చపచ్చగా ఉండాలి, మెత్తగా చేయొద్దు. పచ్చడి నలిగిపోయింది. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. బాండి వేడెక్కింది, ఆయిల్ పోసుకోవాలి. పచ్చడికి కావాల్సినంత ఆయిల్ పోసుకోవాలి. 2 ఉల్లిపాయలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పసుపు వేయాలి. ఇంకా మనకు పచ్చడిలో ఇలా వేసుకోవాలి. కలుపుకోవాలి. సొరకాయ పచ్చడి రెడీ అయిందండి. చాలా బాగుంటుంది సొరకాయ పచ్చడి.